ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు చచ్చినా కూడా మిస్ చేసుకోవద్దు. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు మరియు కొన్ని అవమానాలకు ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి. ఈరోజు ఈ తిథి మీ జీవితంలోని అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశి వారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనం, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. చాలామంది ఈ రాశివారు, స్వామి మేము ఎంతో కష్టపడుతున్నాము, అందరికీ మంచి చేస్తున్నాము, కానీ మాకు ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు అని అడుగుతుంటారు. మీ అందరి బాధలు దృష్టిలో ఉంచుకొని శాస్త్రరీత్యా మాకున్న అనుభవంతో ఈ కాలచక్రాన్ని విశ్లేషించడం జరుగుతుంది. మీ జీవితంలోని సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న క్షణంలోనే దైవం తన చెయ్యి అందిస్తాడు. మీ వ్యక్తిత్వం, మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులోని మీరు పొందబోయే బంగారు కాలం ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా వివరిస్తాను. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఏ మార్పు కలగబోతుంది అంటే కనుక మేము చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా అస్సలు కాదని అనుకోవద్దు, పొరపాటు పడద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలత తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉంది. ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఈ రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు, ఈ రాశి వారి అంతర్మదనం. మీరు స్వభావరీత్యా చాలా సున్నితమైన మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది ఒక అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షల్లో నెగ్గుకొని బయటకు రాలేకపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడు పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటే నేను ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని కుమిలిపోతున్నారు. మీ జీవితం ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్న లోపల బాధలు దిగిముంగికొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనులుగా మార్చదు, భవిష్యత్తులోనే రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలాగా మిమ్మల్ని రాటు తేరుస్తుంది. మీరు పడుతున్న ఈ ప్రత్యేక కన్నీటి చుక్కకు భగవంతుడు రెక్కరాస్తున్న నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనుక ఒక గొప్ప విజయం దాగి ఉంది. మీ జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అతీతం. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరి కోసమైతే మీ కాలాన్ని వెచ్చించారో వారు మిమ్మల్ని నట్టేట ముంచిన సందర్భం ఉంది. మీ మంచితనాన్ని చేతగానితనంగా చూసే వ్యక్తుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినడం ఒక ఎత్తు అయితే, మానసిక బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తుంది. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పటి ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ఉంది కాబట్టి మీరు నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారు మీరు మీకు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలోనే వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడు కూడా వారి పక్షానే ఉండడం, అది మీకు బాధగా అర్థమైంది. మీకు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా సరే నిందలు వేసే ఇరుగు పొరుగు వారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీకు బయట సమాజంలో ఎదురయ్యే చిన్న అవమానం కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొన్ని అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దానిని మీరే వినే ఓపిక ఎవరికి లేదు. ఇటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండడమే శ్రేయదాయకమవుతుంది. కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే మీకు సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి రాబోతుంది. కుటుంబంలోని కలహాలు, మానసిక ప్రశాంతత లోపం. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాల్సిన చోటు, కానీ ఈ రాశి జాతకులు
ఈ ఇంటికి వెళ్ళాలి అంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితిలో వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన. ఒకవైపు భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం, మరొక వైపు మిమ్మల్ని వేధిస్తున్నాయి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా మీ మాట తీరును కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు గుర్తించటం లేదని లోపల బాధపడుతున్నాడు. అయితే గ్రహస్థితిలో మారుతుంటే మీ మాటలోని విలువ మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు. ఆర్థికపరమైన మీరు గత కొంత మాసాలుగా ఏదో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలోనే నిలిచిపోవడం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూనే ఉంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించాలి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగడం. మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడే ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలో కలిగే మార్పు గతంలోనే ఎన్నడూ లేని విధానంగా మీ మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తుంది. ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఎదురవుతున్న గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. మీ నిశ్శబ్దం ఓటమి కాదు, ఇది మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళలోనే తెలియకుండానే నీళ్లు తిరిగిపోతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీరు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవ పాదాల చెంత ఉంచాలని మీరు బలంగా కోరుకుంటారు. ఈరోజు మీ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కంటే మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారో అప్పుడే భగవంతుడి కారణం మీ పైన ప్రసరించడం మొదలవుతుందని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతం నిత్య జీవితంలోనే ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ పెదాల మీద నవ్వుకి కారణమవుతాయి. మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోని, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతున్నాయి. ఇది కాకతాళీయం ఏమీ కాదు. ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలో ఆశను చిగురింపచేస్తుంది. మార్గమధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించిన, దేవాలయ ప్రసాదం అందడం, లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టాలు తీరే రోజుల దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలను ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలు నశించి సానుకూలమైన శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. ఈ రాబోయే పెద్ద మార్పు కూడా సిద్ధంగా ఉంటుంది. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తారు. మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించటం. జీవితంలోనే మనం ఒంటరి అయిపోయామని, మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరని భావించే వారిపైన మూడవ సంకేతం ప్రత్యక్షమవుతుంది. ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తిని ముందుకొచ్చే సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా అయి ఉండొచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండొచ్చు. కానీ ఆ సమయానికి అదే మీకు కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన్ని నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మిద్దపడి మీకు సహకరించడానికి ముందుకొస్తారు.
ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవ కృప వల్ల జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుచుకుంటుంది. ఈ అనుకోని సహాయాన్ని ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. 4వ సంకేతం ప్రతికూలత పరిస్థితులను మారిపోవడం. 4వ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చి విప్లవాత్మకమైన మార్పు. ఇన్నాళ్ళు అడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీ దారి నుంచి తప్పించుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆస్తి తగాదాల వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పైచేయి సాధించడానికి ప్రయత్నించినా అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు క్రమంగా అనుకూలతనంగా మారిపోతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో ఈ యొక్క తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి సూర్యరశ్మి ప్రసరించినట్టుగా మీ జీవితంలోనే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫలం పూర్తి కావస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం ఈరోజు. 5వ సంకేతం బంగారు కాలం. 6వ సూచనలు. చివరిగా 5వ సంకేతం. ఇది మీ జీవితంలోనే ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోని విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చేసి సలహా అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ ముఖంలో కనిపిస్తుంది. మీరు ఏది తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుందన్న నమ్మకం మీలో స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక నుంచి నిండిపోబోతుందని ఇది ఒక గట్టి పునాది. భగవంతుడు తన కరుణా కటాక్షాలను మీపైన ఆలస్యం చేసినా అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి దక్కిన ప్రతి ఫలితం ఇదిగా భావించండి. కష్టాల కొలిమి నుంచి ఇక బయటపడబోతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా కూడా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదే చాలా మంచిది. మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సహజంగానే వీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాలు చూసి చలించిపోయే గుణం మీలో మెండుగా ఉంది. ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నారంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అయితే ఇదే అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వలన మీరు అనేక మార్లు మోసపోయారు. మీరు మనసు చాలా సున్నితమైనది కావడం వలన ఇతరులు అన్న చిన్న మాటను కూడా రోజుల తరబడి తలుచుకుంటూ బతుకుంటారు. మీలో ఉన్న మర్మం ఆధ్యాత్మిక చింతన ఎంతటి ఆపద వచ్చినా భగవంతుడి పైన భారం వేసి నిలబడతారు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహలోకి వ్యవహరిస్తుంటారు. ఈ వాస్తవ పరిస్థితులు ఎదుర్కోవడంలో అడ్డంకిగా మారుతుంది. మీలోని ఈ సున్నితత్వాన్ని ఇతరులు ఆసరాగా చేసుకుంటారు. జాగ్రత్త పడడం నేర్చుకోండి. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోనే కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేని సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్త మిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉపశమనం ఇస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొత్త గందరగోళంగా ఉండవచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితోనే వాదనలు జరిగే
అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన మీలోనే కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సంభాషణ, కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉండే మనసులోనే బాధపడడం వల్ల దూరం పెరుగుతుంది తగ్గదు. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ బంధంలో చిచ్చు రేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలను విని మీ ప్రేమికురాలి అవమానించద్దు. పరిష్కారం లేదా ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పడం. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు, వైవాహిక జీవితంలోని గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలను లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం సమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవితం భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వితీయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం ఈ వివాహ బంధానికి అసలైన బలం. గ్రహ ఫలాలు, గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి అధిపతి మీకు అనుకూల స్థితిలో ఉండడం వలన భగవంతుడి రక్షణ లభిస్తుంది. అయితే శని ప్రభావం వలన పనులు జాప్యం కలగవచ్చు. ఏలినాటి శని ప్రభావం వలన ఆచితూచి అడుగు వేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు భ్రమలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి ప్రస్తుతం మీకు సవాలుగా ఉన్నప్పటికీ మీ జన్మ జాతకంలోని బలం వలన మీరు మీ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంగా చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనస్సు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాల గుర్తు ఉండిపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున మీలో ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వలన మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా పోదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదల మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మరియు ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ సమయం మీకు కొత్తగా ఆశలు కలిగిస్తుంది. రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు మంత్రమే మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కార మార్గాలు. ఉద్యోగరీత్యా మీ రాశివారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలోనే తగ్గుతుంది. ఆఫీసులో మీ పనితీరు తక్కువ చేసి చూస్తున్న వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజులు ఇది. పై అధికారులతో వాదనకు దిగకండి. మీ పని మీద మీకు దృష్టి పెడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. సహోద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతో జయించండి. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూలమైన మార్పు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకునేవారు ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. ఉద్యోగం మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశం చేతికి వచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామని
ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్ గట్టి పునాది ఇది వేస్తుంది. క్రమశిక్షణ నిజాయితీకి మీకు ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు ఈ రాశి వారు తమ జీవితంలోనే ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏలినటి శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి, లేదా శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనిగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలగుతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పాటించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగ జీవుల పట్ల దయ చూపించడం వలన మీ కర్మదోషాలు అణించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోనే పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుడి కరుణతో కొత్త జీవితం వరకు సంతోష భవిష్యత్తు మొత్తంగా చూస్తే ఈరోజు మీకు ఉండేటువంటి ప్రతి సమయంలో కూడా విలువైనది. నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు కనిపిస్తాయి. భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీకు వరాల జల్లు కురిపించే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన గౌరవం, సంపద, ఆరోగ్యం తిరిగి లభిస్తాయి. గతంలో పడ్డ కష్టాలు ఒక పాఠంగా భావించి భవిష్యత్తులోనే అడుగు వేయండి. మీలోని సృజనాత్మకతకు పదును పెట్టండి. రాబోయే సమయం మీది, మీ కుటుంబానిదే. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండండి. పగలు ప్రతీకారాలు విడిచిపెట్టండి. మీ మనసులో కలిగే అంతరంగ శాంతి మీకు అసలైన విజయం. ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుని కరుణ కటాక్షాలు మీకు నిరంతరం తోడుంటాయి. మీ జీవితం సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మిమ్మల్ని తక్కువ చేసిన వారు ఇప్పుడు ఈ స్థాయిలో చూసి గౌరవిస్తారు. రాజకీయం లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి పదవులు దక్కే యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తిథి నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలను అందరినీ ఆకట్టుకుంటాయి. చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవ బలం తోడవుతుంది. మీ ఆలోచనలు ధైర్యంగా అమలు చేయండి. కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశలా వ్యాపిస్తాయి. మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు మేలు చేస్తాయి. గౌరవప్రదమైన హోదాలో మీరు కూర్చొనే అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. మీ మాట్లాడే తీరుతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. నలుగురిలోని మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిథి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కానీ ఒక పరీక్ష మటుకు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. యువత విషయంలోని ఈ సమయంలోనే అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెడు స్నేహాల ప్రభావం ఎక్కువ కావచ్చు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే, కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్త పడండి. దురలవాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ఈ రోజున కొత్త శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే ఈరోజు అంటే ప్రతిరోజు కూడాను ఈ రోజు నుంచి కొంత సమయం ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతత మీకు పెద్ద రక్ష అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక ఈ రోజునే కాదండి, రాబోయే రోజులలో కూడా మీకు జాగ్రత్తగా ఉండండి. మీ కళ్ళల్లో పదే పదే దేవాలయాలు, ఏనుగులు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే అది మీ జీవితంలోనే రాబోయే భారీ ధన లాభానికి సంకేతం. బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న వారు ఇప్పుడు వారి కర్మ ఫలాన్ని అనుభవించే సమయం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటనల కానీ ఎప్పటికైనా మీకు బోధపడుతుంది. అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ మంచే గెలుస్తుందని. మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడం చూస్తారు. అది ఎవరైనా కూడాను కావచ్చు. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 6వ ఇంద్రియం మేల్కొనడం వలన
ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. ఇక ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. ఈ దైవిక శక్తిని మీరు నమ్మండి. ప్రతిరోజున దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ శక్తులు ఈరోజు మీకు ఆ తల్లి అన్ని రోజుల మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరుస్తాయి. మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకుంటే, మొదటిది ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం. రెండవది మీ శత్రువులను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం. ఇక మూడవది మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం. ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు, ఈరోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీరు మీ భయం తొలగి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్నే రాఖీ పాత్రతో సూర్య భగవానుడికి నీరును సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలు, ఆవ నూనె దీపం వెలిగించి అందులోని 2 లవంగాలను వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూర ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతయే నమః 21 సార్లు నిత్యము స్మరించండి. దిష్టి దోషాలని నివారణకు ఇంటి గడపకు ఇరువైపులా స్వస్తి గుర్తును ఉంచుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉంటే సాయంత్రం వేళ మాత్రం ఇంట్లో కర్పూరంతో ఆరతి ఇవ్వండి. ఈరోజు మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులు తోడై అద్భుత విజయాలు సొంతమవుతాయి. సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. అంతా మంచే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.